సహజంగా మహిళల్లో ఎగ్స్ క్వాంటిటీ పెరగాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి? నేను డాక్టర్ వై సుజన్, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 39 ఫర్టిలిటీ సెంటర్, విశాఖపట్నం. సో ఫస్ట్ థింగ్ అండి, చాలా మంది మహిళలకి అప్పుడప్పుడు అంటే ఫర్టిలిటీ సమస్యలు ఎదురైనప్పుడు వాటిలప్పుడు మీ ఎగ్ తాలూకా కౌంట్ తక్కువగా ఉంది, మీ ఎగ్స్ తాలూకా క్వాలిటీ అంత మంచిగా లేదు అని మేము చెప్పడం జరుగుతుంది. మనం చేసే ట్రీట్మెంట్ బట్టి, మనకి తెలిసే దాన్ని బట్టి మనకు అలా చెప్తా ఉంటాం. సో నెక్స్ట్ వాళ్ళు అడిగే క్వశ్చన్, ఎటువంటి ఆహార పదార్థాలు జాగ్రత్తలు తీసుకుంటే నాకు మంచిది, నా ఎగ్స్కి మంచిది అని అడుగుతా ఉంటారు. ఫస్ట్ కామన్ థింగ్ అంటే జనరల్ గా నేను చెప్పగలిగింది ఏంటి అంటే, ఎగ్స్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ మోర్ ఆర్ లెస్ జెనెటిక్ గా డిటర్మైన్ అయిపోతాయండి. అంటే మీరు పుట్టేటప్పటికే ఒక లెవెల్ ఆఫ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఇస్తారు. అయినప్పటికీ ఉన్న దాంట్లో మన చేతిలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకున్న క్వాలిటీని, మనకున్న క్వాంటిటీని చక్కగా మెయింటైన్ చేయొచ్చు అని మనం అనుకుంటే మనం కొన్ని ఫుడ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి ఉంటుందండి. ఫస్ట్ థింగ్, మనకి ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్ తింటే మంచిదండి. యాంటీ ఆక్సిడెంట్స్ సాధారణంగా ఉండేవి బెర్రీస్ ఉంటాయి, వాటిల్లో ఉంటుంది. నట్స్, వాల్నట్స్, మన తాలూకా రకరకాల చియా సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇలా ఉంటాయి, అవి తీసుకుంటే ఉంటుంది. అండ్ ఆకుకూరలు అండి, మంచి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లో కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉంటుంది. అదే కాకుండా మనకి ఎక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే మనకి బాడీలో షుగర్ బాగా పెంచే ఫుడ్స్ తక్కువ తింటే మంచిదండి. అంటే బేకరీ ఐటమ్స్, ఫ్రైడ్ ఐటమ్స్, బాగా రిఫైన్డ్ ఫ్లవర్ తో చేసిన ఐటమ్స్ ఉంటాయి, అవి, వైట్ రైస్, ఇవన్నీ మనకి బాడీలో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే బాడీలో గ్లూకోజ్ బాగా స్పైక్ ఇచ్చి మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి వాటికి దారి తీయడం జరుగుతుంది. అది మనకి ఫర్టిలిటీ సమస్యల వాళ్ళకి ఇబ్బంది కాజ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ అండి. ప్రోటీన్ ఉన్న ఫుడ్ అంటే లెగ్యూమ్స్, అంటే మనకి బీన్స్ లాంటివి, అవి సోయా బీన్స్, టోఫు ఇలాంటివి తినచ్చు, పన్నీర్ తినచ్చు. ఇంకా మనకి అన్ని రకాల పప్పులు అండి, మంచి పప్పులు తినాలి. అండ్ లీన్ ప్రోటీన్ అంటే మనకి వచ్చేది గ్రిల్డ్ చికెన్ లాగా, చెరువు చేపలు, ఫిష్, ఓకే, అవి తినచ్చు. అండ్ ఏంటి అవాయిడ్ చేయాలి అంటే మంచి ఫ్యాటీ ఫుడ్స్ అండి. ఫ్యాటీ ఫుడ్స్ లో అంటే రెడ్ మీట్ కూడా తక్కువ మోతాదులో తింటే బాగానే ఉంటుంది. మరి ఎక్కువ క్వాంటిటీలో రెడ్ మీట్ అంటే మటన్, అవన్నీ కొంచెం మనకి కొవ్వు కూడా పెంచే అవకాశం ఉంది. దీంతో పాటు మంచి గుడ్ మిల్క్ కూడా లిమిటెడ్ క్వాంటిటీస్ లో తీసుకుంటే మంచిది. అవాయిడ్ చేయాల్సింది ఏంటి అంటే మాత్రం కాఫీ అండి. కాఫీ హెవీగా కాకుండా లిమిటెడ్ క్వాంటిటీస్ లో అయితే పర్లేదు. బాగా హెవీ కాఫీ టీ డ్రింకర్స్ అయితే మాత్రం కొంచెం అది తగ్గిస్తే మీకు కొంచెం బెనిఫిట్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ మంచి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలండి మీకు. చక్కగా రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ టు 40 minutes కొంచెం వాకింగ్ కానీ ఏదైనా కొంచెం కదలిక ఉంటే అది కూడా మనకి ఫర్టిలిటీ సమస్యలను డీల్ చేయడంలో బాగా హెల్ప్ అవుతుంది. దీంతో పాటు కొంచెం మెంటల్ హెల్త్ మీద కూడా ఫోకస్ పెడితే మరీ మంచిది. కొంచెం యోగా కానీ, మెడిటేషన్ కానీ చేస్తే బాడీలో స్ట్రెస్ తగ్గుతుంది. స్ట్రెస్ తగ్గడం వలన మనకి మెరుగైన రిజల్ట్స్ ఇచ్చే అవకాశం. థ్యాంక్ యూ.